పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఆగస్టు 10న వైఎస్ఆర్ జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలతో పాటు వివిధ జిల్లాల్లో 3 ఎంపీటీసీ స్థానాలు, 2 గ్రామ పంచాయతీలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఏపీ ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని కలిశారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఆగస్టు 10న జరగబోయే ఉప ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిపించాలని వినతిపత్రం అందజేశారు. ఎన్నికలకు పటిష్టమైన భద్రతను కల్పించాలని, సీసీ కెమెరాల నిఘా మధ్య ఎన్నికలు జరిపించాలని కోరారు. నామినేషన్స్ ఆన్లైన్లో వేసేందుకు అనుమతించాలని కోరారు. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. తిరుపతి, తిరువూరు, కుప్పంలో జరిగిన మున్సిపల్ బై ఎలక్షన్స్ లో కూటమి నేతల దుర్మార్గంగా వ్యవహరించారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జరగబోతున్నాయి. వీటిపైన పూర్తిగా ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టి ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ వరకు మొత్తం రికార్డింగ్గా ఉండాలని, అలాగే నామినేషన్స్ దగ్గర నుంచి పోలింగ్ రోజున వెబ్ క్యామ్స్తో సహా పూర్తిగా ఫ్రీ అండ్ ఫెయిర్ బందోబస్తును ప్రాపర్ అధికారులతో పెట్టి అవన్నీ కూడా ప్రభుత్వ బాధ్యత తీసుకొని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగా ఎన్నికలు జరిగిపోయే విధంగా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని చెప్పి గౌరవ ఎలక్షన్ కమిషన్ గారిని కలవడం జరిగింది. అలాగే రాబో రోజులలో ఇటువంటి దౌర్జన్యాలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి ఆన్లైన్ నామినేషన్స్ ఉంటే కూడా బాగుంటుందని చెప్పి కూడా గౌరవ కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అనేక సందర్భాల్లో ప్రభుత్వము ఇంటర్ఫీర్ అయ్యి దౌర్జన్యంగా ఎవరు కూడా నామినేషన్ వేయకుండా చూసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. పోలింగ్ ప్రశాంతంగా జరిగే విధంగా కూడా చూసేటటువంటి పరిస్థితి లేదు. ఇలాగా ఏకపక్షంగా పోలీసు యంత్రాంగం అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో ఏకపక్షంగా వ్యవహరిస్తుంది. కాబట్టి ముందస్తుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈరోజు రాష్ట్ర పార్టీ జనరల్ సెక్రటరీ గారు, అలాగే ఎమ్మెల్సీ గారు, జిల్లా అధ్యక్షులు, ఇంకా పార్టీ ప్రముఖులు మేమందరం కూడా పోయి రాబోయే రోజుల్లో జరిగేటటువంటి ఎన్నికల ప్రక్రియని చాలా పారదర్శకంగా జరగాలి అని చెప్పని, సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిరంతరం నిఘా ఉంచాలని చెప్పని, పోలీసులకి ప్రభుత్వానికి సరైనటువంటి డైరెక్షన్ ఇవ్వాలి అని చెప్పని మేము ఈరోజు వారిని కోరడం జరిగింది.